అండ్ ఇక్కడ మనం 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లెసన్స్లలో ఉన్న కొన్ని పదాల వాటి అర్థాలు తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వీరనాలు, పేటి, బుర్రకాయ, కుడువ, కొట్టాయం, చర్నాకోల, కృషికర్మము. ఇలాంటి పదాలు మీకు ఒకసారి తెలుసో లేదో చూసుకోండి. ఇంకా ఈ 8th తెలుగు అన్ని లెసన్స్లలో ఏ ఏ పదాలు ఉన్నాయో వాటి అర్థాలు ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్లో దదీచి. దదీచి అంటే చవన మహర్షి పుత్రుడు. నెక్స్ట్ ఇక్కడ షేన కపోతాన్ కాదయంతి. కాదయంతి అంటే తినటము, తినును అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ యాగ్రహం బుడుగుము. బుడుగుము అంటే విడిచిపెట్టుము అని వస్తుంది. నెక్స్ట్ అసి అంటే కత్తి. అసువులు అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చేసిండు. అసువులు అంటే ప్రాణాలు. నెక్స్ట్ వాసవ దహనుల్లో వాసవ అంటే ఇంద్రుడు, దహనులు అంటే ఆల్రెడీ తెలుసు అగ్ని. నెక్స్ట్ థర్డ్ లెసన్లో బండారం మంతయు అంటే బండారం అంటే ధనం అని, కైకొంటి అంటే ఎక్కువ అని, వెరుతుము అంటే భయం అని అర్థం వస్తుంది. భగతుడు అంటే భక్తుడికి వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విరిదమ్మి అంటే విరి ప్లస్ తమ్మి. విరి అంటే పువ్వు, తామర. తమ్మి అంటే తామర, తామర పువ్వు అనే అర్థం వస్తుంది. తేటి అంటే తుమ్మెద. నెక్స్ట్ నొడయ్యల అంటే ఒడయులు, ఇతరులు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ మాడలు పొంగుచు. మాడలు అంటే బంగారు నాణెలు, మాడ అంటే బంగారు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లెసన్లో తొలి అంటే రంధ్రం, తనబ్బీలు అంటే అలమారా అని. ఇక్కడ దారుశిల్పులు అని ఉంది. దారుశిల్పులు అంటే వడ్రంగులని దారుశిల్పులని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యం ఉంది. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్. ఈ పద్యంని గుర్రం జాషువా గారు నొక్కి వక్కానించారు. ఇది ఎవరి గురించి అంటే చెప్పులు కుట్టే వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ క్షురం అంటే కత్తి, క్షురకుడు అంటే వెంట్రుకల్ని కత్తిరించే వాళ్ళని క్షురకుడు అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్లో యాదగిరీషుని వేడుకుంటూ తిరువైపాటి వెంకట కవి రచించిన పద్యము. వాదము చేయగ నరులు. ఈ పద్యంని రాసింది తిరువైపాటి వెంకట కవి. ఏ శతకం అంటే శ్రీ యాదగిరీంద్ర శతకం. నెక్స్ట్ ఇక్కడ గుడువ అంటే తినడు అని, గుడుము అంటే తినటం అనే అర్థం వస్తుంది. కృషికర్మము. కృషికర్మము అంటే వ్యవసాయం. వృషభంబులు ఎట్లున్నా కృషికర్మమునకేమి అంటే ఎద్దులు ఎట్లున్నా వ్యవసాయంకి ఏమి కాదు కదా అనే అర్థంలో వస్తుంది వ్యవసాయం. కృషికర్మము అంటే. నెక్స్ట్ సెవెంత్ లెసన్లో నాగేలు. నాగేలు అంటే నాగలి అని, గిడసబారిన అంటే ఎండిపోయిన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇదే సెవెంత్ లెసన్లో గంగాపురం హనుమత్ శర్మ రాసింది ఇది. ప్రవహింతువ దుందుబి మాసీమ పాలయేరుగా దుందుబి. దీని గురించి రాసింది గంగాపురం హనుమత్ శర్మ, దుందుబి నది గురించి. నెక్స్ట్ 10th లెసన్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నది శ్రీశ్రీ. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మస్టర్. మస్టర్ అంటే హాజరు. నెక్స్ట్ ఇక్కడ 11th లెసన్లో మాపటి వేళ అంటే రాత్రి వేళ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ 12th లెసన్లో చర్నాకోల. చర్నాకోల అంటే ముళ్ళుగర్ర. ముళ్ళుగర్ర అంటే ఏంటిదంటే ఎద్దుల బండి ఉంటాయి కదా, ఎద్దులు ముందుకు వెళ్ళడానికి వాటిని నడపడే వాళ్ళు చేతిలో ఒక కర్ర పట్టుకుంటారు, దాన్నే ముళ్ళుగర్ర అంటారు. దానికి చివర్లో ముళ్ళులాగా ఉంటుంది, ఇనుపదాంతో ముళ్ళులాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొట్టాయం. కొట్టాయం అంటే బట్టల షాపు, దుకాణం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉపవాచకంలో చిందు ఎల్లమ్మ లెసన్లో పేటి. పేటి అంటే హార్మోనియం. ఆనిగేం కాయను సొరకాయ లేకపోతే బుర్రకాయ అని అంటాం. ఇక్కడ కస్పి అంటే వృత్తి. ఇక్కడ జానపద కళల్లో వీరనాలు. వీరనాలు అంటే పెద్దడోళ్ళు. నెక్స్ట్ నేను మీకు క్వశ్చన్ అడుగుతా. ఈ పద్యాలు ఉంటాయి కదా, శతక పద్యాలు. శతక పద్యాలలో మకుటం అనేది ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఒక పదంగా ఉంటుంది, ఆప్షన్ బి పాదంగా ఉంటుంది, ఆప్షన్ సి 2 పాదాలుగా ఉండవచ్చు, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ని చెప్పండి.